ఆ మెథడ్ మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఫస్ట్ విల్ కంప్లీట్ అవర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ టెస్ట్ positive 4 marks are given for every correct answer and negative 2 marks are given for every incorrect answer. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాను కదండి పాజిటివ్ అండ్ నెగిటివ్ మార్క్స్ అని. సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు పాజిటివ్ 4 వస్తాయి. అదే రాంగ్ అయితే వచ్చిన మార్కుల్లో నుంచి ఎన్ని మార్కులు పోతాయి? నెగిటివ్ 2. వచ్చిన మార్కుల్లో నుంచి నెగిటివ్ 2 మార్క్స్ పోతాయి. సో మీరు అన్ని పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు కంటిన్యూస్గా చూస్తే మీకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ట్రై టు ఫాలో ఆల్ వీడియోస్. ఓకే, సో ఈ క్వశ్చన్లో సాయి ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, ఏది వదలకుండా చేసేసాడు. సో ఎన్ని కరెక్ట్ వచ్చినాయి, ఎన్ని రాంగ్ వచ్చినాయి అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. సాయి ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ 26 from 8 correct answers. ఓకే, సో మనకి 8 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాడు. సో 8 times 4 ఎన్ని మార్కులు వచ్చినాయండి? 8 times 4. చేతిలో 32 మార్క్స్ ఉండాలి, కానీ ఎన్నున్నాయి? సాయి స్కోర్ ఓన్లీ 26. సాయి స్కోర్ ఓన్లీ 26 అంటే అంటే మీనింగ్ ఏంటి? సో వచ్చిన మార్కుల్లో నుంచి కొన్ని మార్కులు పోయినాయి. వచ్చిన మార్కుల్లో నుంచి కొన్ని మార్కులు పోయినాయి. సో ఎన్ని మార్కులు పోయినాయి చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. పోయినాయి అంటే నెగిటివ్. సో 26 మైనస్ 32. 26 మైనస్ 32. సో -6. కొంచెం జాగ్రత్తగా చూడండి. 32 మైనస్ 26 చేస్తే మీకు జస్ట్ నెంబర్ కావాలి. ఎన్ని మార్కులు కావాలి అంటే మీకు 32 మైనస్ 26 వచ్చేస్తుంది. కానీ పోయిన మార్కులు, సో మనకు తెలుసు నెగిటివ్ మార్క్స్తో, నెగిటివ్ నెంబర్స్తో కూడా మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ తెలుసు. సో 26 మైనస్ 32 ఈక్వల్స్ టు -6. ఈ పాయింట్ ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. లేదు మీరు వర్కౌట్ చేస్తున్నారంటే కనుక 32 ఉండాల్సింది 26 ఉన్నాయి. 32 ఉండాల్సింది 26 ఉన్నాయి. సో ఎన్ని మార్కులు పోయినాయి? 6 మార్కులు పోయినాయి. సో మార్కులు పోయినాయి కాబట్టి -6 అని రాసుకోండి. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో మీకు మార్కులు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. సో బెలూన్స్ అమ్ముతున్నారు. ఒక బెలూన్ 5 రూపీస్ అనుకుందాం. ఒక బెలూన్ 5 రూపీస్ ఉంది. 10 బెలూన్స్ అమ్మితే ఎంత అంటే రావాలి? 50 రూపీస్ రావాలి. ఓకే, కానీ ఒకడు వచ్చి వాడి దగ్గర కొంత డబ్బు తీసుకెళ్ళిపోయాడు. ఎంత డబ్బు తీసుకెళ్ళాడో మనకు తెలియదు, కొంత డబ్బు తీసుకెళ్ళాడు. కానీ వాడి చేతిలో ఓన్లీ ఇప్పుడు 40 రూపీస్ ఉన్నాయి. బెలూన్స్ అమ్మిన వాడి చేతిలో 40 రూపీస్ ఉన్నాయి. సో ఎంత డబ్బు తీసుకుపోయాడు? 50 మైనస్ 40, 10 రూపీస్ తీసుకెళ్ళిపోయాడు. ఓకే, సో పోయినాయి కాబట్టి 40 మైనస్ 50 -10. ఓకే, సో 10 రూపాయలు పోయినాయి అంటే, సో డబ్బుల్లో పాజిటివ్ నెగిటివ్ అని ఏమి ఉండదు కదండి. 10 రూపాయలు అంటే 10 రూపాయలే. సో వస్తే మనం పాజిటివ్ అంటున్నాం, పోతే నెగిటివ్ అంటున్నాం. సో ఎన్ని బెలూన్స్ అమ్మిన డబ్బులు పోయినాయి? 10 రూపాయలు పోయిందని తెలుసుకున్నాం. సో ఎన్ని బెలూన్స్? ఒక బెలూన్ 5 రూపాయలు. సో 10 రూపాయలు పోయిందంటే 2 బెలూన్స్. చూసారా, ఒక బెలూన్ 5 రూపీస్. 10 రూపీస్ అంటే హౌ మెనీ 5s ఆర్ దేర్ ఇన్ 10? 10 డివైడెడ్ బై 5 విచ్ ఈక్వల్స్ టు 2. 2 బెలూన్స్ వచ్చిన డబ్బులు పోయినాయి. 2 బెలూన్లు అమ్మగా వచ్చిన డబ్బులు పోయినాయి. సో డబ్బులు అంటే మీకు ఈజీగా అర్థం అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ మనం మార్కులు వస్తాము. 32 వచ్చిన మార్కులు వాడు, కాకపోతే పోయిన మార్కులు మనకి తెలియదు. సో 32 ఆన్సర్ 32కి చేస్తే వాడి చేతికి వచ్చిన మార్కులు 26, పోయిన మార్కులు -6. సో వాడు అడుగుతుంది ఎన్ని మార్కులు పోయినాయి అని కాదు, హౌ మెనీ క్వశ్చన్స్
ఎన్ని క్వశ్చన్స్ వాడు రాంగ్ ఆన్సర్ చేశాడు. సో ఒక రాంగ్ ఆన్సర్కి 2. సో 6 అంటే హౌ మెనీ 2s ఆర్ దేర్ ఇన్ 6. టోటల్గా 6 మార్కులు పోయినాయి. టోటల్గా 6 మార్కులు పోయినాయి. ఇంత గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు పోయింది అంటే 2 బెలూన్స్ అమ్మగా వచ్చిన డబ్బులు పోయినాయి. ఇక్కడ ఏంటండి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశాడు. 6 divided by 2, of course నెగిటివ్. సో 3 క్వశ్చన్స్ రాంగ్ చేశాడు. ఓకే, సైన్స్ గురించి ఆలోచించాలి. సో ఫస్ట్ మీరు మెథడ్ చూడండి, దేంతో డివైడ్ చేస్తున్నాను. సో 6ని నేను 2తో ఎందుకు డివైడ్ చేయాలి. వాళ్ళు అడుగుతుంది మార్కులు కాదు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. సో 6 మార్కులు పోయినాయి. 6 మార్కులు పోయినాయి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు తీసేశారు. సో నేను 3 క్వశ్చన్స్ తప్పు చేశాను. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. Shopkeeper Asin earns profit of 20 per bag of Sona Masuri. Okay, Sona Masuri మీద ఎంత గెయిన్ అవుతున్నాడంటే 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 1 బ్యాగ్ పర్ బ్యాగ్ అంటే 1 బ్యాగ్ సోనా మసూరి వాడు అమ్ముతుంటే వాడికి 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో 1 బ్యాగ్ ఆఫ్ హంస అమ్ముతుంటే వాడికి నెగిటివ్ అని రాస్తున్నాను నేను. ఎందుకని, లాస్ కాబట్టి. ప్రాఫిట్ పాజిటివ్ అని రాస్తున్నా రాకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్కి 12 అని నెగిటివ్ సైన్ పెట్టాలి. ఓకే, సో ఒక వీక్లో వాడికి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. ఇఫ్ హీ సోల్డ్స్ 1400 సోనా మసూరి రైస్ బ్యాగ్స్, ఓకే, నెంబర్ ఆఫ్ rice bags, okay, number of Sona Masuri, number of Sona Masuri bags sold in number. So according to the question మనకు వాడు ఇచ్చాడు 1440. Okay, so how many bags Hamsa rice did he sell? So ఇక్కడ మనం జాగ్రత్తగా చేస్తే ప్రాఫిట్ ప్లస్ లాస్ ఈక్వల్స్ టు 0. వాడు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అంటే వచ్చిన ప్రాఫిట్ వచ్చిన లాస్ కవర్ అయిపోయింది. సో మీకు 4 రూపాయలు లాభం వచ్చి 4 రూపాయలు నష్టం వచ్చింది అంటే ఫైనల్గా మీరు ప్రాఫిట్లో లేరు, లాస్లో లేరు. ఓకే, సో మనకి వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎన్ని బ్యాగ్లు హంసా రైస్ వాడు అమ్మాడు. సో 1440 బ్యాగ్స్ అమ్మాడు కాబట్టి 1400 ఎంత ప్రాఫిట్, 20 రూపీస్ వచ్చింది టైమ్స్ 20. 1440 టైమ్స్ 20. డైరెక్ట్ మనం ఆన్సర్ రాసేద్దాం, 28,800. ఓకే, 28,800 రూపాయలు వచ్చింది. సో 28,800 వచ్చింది అంటే ఎంత పోయిందండి, ఏమి వచ్చిన లాభం అంతా పోయింది. సో 28,800 పోయింది. సో ఒక బ్యాగ్ అమ్మితే 12 రూపాయలు పోతుంది. ఒక బ్యాగ్ అమ్మితే 12 రూపాయలు పోతుంది. సో ఇన్ని రూపాయలు పోయినాయి అంటే వాడు ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు. సింపుల్గా చూడండి, హౌ మెనీ 12s, దీంట్లో ఎన్ని 12 రూపాయలు ఉన్నాయి. హౌ మెనీ 12s ఆర్ దేర్ ఇన్ 28,800. That is 28,800 divided by 12. ఓకే, సో ఈ లాంగ్ డివిజన్ మనం వేరే స్పెషల్ క్లాస్లో చూద్దాము. జస్ట్ మన ఆన్సర్ రాసేస్తాం. 2,400 బ్యాగ్స్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఒక బ్యాగ్కి 20 రూపాయలు ప్రాఫిట్. సో ప్రాఫిట్ కాబట్టి ప్లస్ సైన్. ఒక బ్యాగ్కి 12 రూపాయలు లాస్. నెంబర్ ఆఫ్ రైస్, నెంబర్ ఆఫ్ సోనా మసూరి
రైస్ బ్యాగ్స్ సోల్డ్, ఎన్ని బ్యాగ్స్ వాడు అమ్మాడు, 1440 బ్యాగ్స్ అమ్మాడు. సో ప్రాఫిట్ గెయిన్డ్, ఎంత ప్రాఫిట్ వచ్చింది, సో ఇంత ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ప్లస్ లాస్ ఈక్వల్స్ టు 0. సో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత లాస్ వచ్చింది. సో లాస్ ఎంత వచ్చింది, -28,800. సో ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు, -28,800 డివైడెడ్ బై -12. సో మనం డివిజన్ చేసినప్పుడు ఇక్కడ సైన్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా డివైడ్ చేసి లాస్ట్లో ఆన్సర్ ఇన్ కేస్ పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ అంటే లాస్ట్లో ఆన్సర్ పెట్టుకోండి, కానీ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అని రాస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎన్ని 12 రూపాయలు 28,800లో ఉన్నది మీరు కనుక్కుంటున్నారు. క్లియర్? ఒక యాక్టివిటీ ఇచ్చారు, మీరు ట్రై చేయండి. సింపుల్ పాజిటివ్ టైమ్స్ నెగిటివ్, ఎలా నెగిటివ్, పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ ఆర్ నెగిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఆల్సో నెగిటివ్, అదొకటి కొంచెం చూసుకోండి. Okay, now we'll move to exercise 1.2.